అందరికీ ప్రైజ్లో అందరూ మంచి పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి మళ్ళీ ఒకసారి దేవుని త్యాగాన్ని గుర్తు చేసుకొని మన చెవులకు మన హృదయాలకు సంతోషాన్ని ఇచ్చే వార్తను మళ్ళీ మీరు అందరూ స్మరించుకోవడానికి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఫస్ట్ ప్యాసేజ్ మనం చదువుదాం. అని ఎవరైనా చదవండి. ఫస్ట్ ప్యాసేజ్ 1 to 11. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. 5వ అధ్యాయంలో మనం ఫస్ట్ చూసుకుంటాం ఏమంటే విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము కదా. కేవలం విశ్వాసం వల్లనే. దాని కింది వచనం ఉంటుంది, సేమ్ వచనంలో కంటిన్యూషన్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. సో మనం విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. సో వితౌట్ ఫెయిత్ మనం నీతిమంతులము కాము. వితౌట్ ఫెయిత్ మనం కృపలో ప్రవేశించేవారమై లేవు. సో మనం కేవలం విశ్వాసం ద్వారా మనం కృపలోకి ప్రవేశింపబడ్డాము, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. నీతిమంతులు ఎక్కడ ఉంటారు? ఫైనల్గా పరలోకంలో ఉంటారు. సో నీతిమంతులు కానివారు నరకంలో కదా. సో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డది కేవలం విశ్వాసం వలన. ఆ విశ్వాసం ఎలా పుట్టింది? ఆయన మనకు కృప చూపెట్టాడు కాబట్టి కదా. ఆ కృప లేకపోతే మన విశ్వాసానికి అర్థం ఉందా? ఆ అర్థం లేదు. ఆయన త్యాగానికి అర్థం ఉందా? ఆయన రక్షించకపోతే ఆయన చనిపోయి వేస్ట్. ఆయన ఏం చేసినా కూడా మన విశ్వాసానికి అర్థం ఉండదు. ఆయన మనం పరలోకం తీసుకపోకపోతే, మనల్ని శుద్ధపరచకపోతే, మన స్వస్థ బుద్ధి కలగజేయకపోతే మన విశ్వాసం, సో మన నిరీక్షణ, మన విశ్వాసము అంతా వ్యర్థమైపోతుంది కదా. కానీ మనకు వ్యర్థమైపోతుందా అంటే వ్యర్థమైపోవట్లేదు కదా. దేవుడు మన విశ్వాసాన్ని కలగజేసిన వాడు ఆయనే కృప చూపెట్టాడు మన పట్ల. ఆయనే మన పట్ల ప్రేమ చూపెట్టాడు కదా. ఈ వచనంలో ఉంటుంది ఏమని? మనం శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు కదా. సో పాపుల కొరకు ఆయన మరణించాడు. ఎవరైనా ఉంటారా అంటే పాపుల కొరకు చనిపోయేవారు ఎవరు ఉండరు. అసలు మంచివారి గురించే చనిపోయేవారు చాలా అరుదు కదా. మనం ఎప్పుడైనా స్నేహం చేయాలంటే ఎవరిని చూస్ చేసుకుంటాం? మంచివారిని చూస్ చేసుకుంటాం. చెడ్డవారితో ఎవరైనా స్నేహం చేయడానికి ఇష్టపడరు కదా. సో ఇట్స్ వెరీ రేర్. ఎవరైనా మంచివారి కోసం ఎంత ప్రేమించినా, ఎంత ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఆయన గురించి చనిపోవడము రేర్. కానీ దేవుడు ఆలోచించండి ఒకసారి, మంచివారి కోసమే ఎవరు చనిపోవట్లేదంటే, కానీ దేవుడు మన కోసం, పాపులమైన మన కోసం
పాపులము, దేవునికి వ్యతిరేకులము, అలాగే శత్రువులమై ఉండగా ఆయన మన కోసం వచ్చి చనిపోయాడు. ఇంత గొప్ప ప్రేమ కదా. కదా, ప్రేమ తలంచుకుంటేనే మనకు ఏడుపు వస్తుంది, గుండెల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. దుఃఖం రాగానే ఆనంద బాష్పాలు వస్తాయి కదా. సో దేవుడు మన కోసం చనిపోయాడు. ఆ ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ ఎవరు చూపెట్టలేదు, ఈ లోకంలోనే ఎవరు చూపెట్టలేదు, కేవలం యేసు ప్రభువే. ఆయనకు మన కొరకు, ప్రతి ఒక్క మనిషి కొరకు నిరంతరమైన బలిని మన కోసం దేవుడు ఇచ్చాడు కదా. సో ఈ ప్రయాణంలో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం కదా విశ్వాసం ద్వారా. దేవుడు మనకు కృప రిలీజ్ చేసింది కదా. ఆ కృప ద్వారా మనం ఎక్కడ చేరుతున్నాం? పరలోకంలో చేరుతున్నాం. సో వీ హ్యావ్ వన్ డెస్టినేషన్, మనకు ఒక గమ్యం ఉన్నది. ఆ గమ్యం గుర్తు తెచ్చుకొని ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా మనం కృంగిపోతామంటే కృంగిపోము కదా. ఇక్కడ చూడండి, 2వ వచనం, 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగించినని ఎరిగి శ్రమలందును అచ్చయపడదు. దాని కింద వచనంలో ఉంటుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కదా. చూడండి, మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తామో, ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తామో, ఎప్పుడైతే మనం దేవుడు పరీక్షిస్తున్నాడని మనము కాన్షియస్తో లేకున్నాను మనము మన గమ్యం గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనం మళ్ళీ దేవునిలో చేరుతాం. దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటే మనకు ఆ ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో అనుభవించే శ్రమలు, ఈ లోకంలో అనుభవించే పరీక్షలు ఏంటి? కేవలం టెంపరీ కదా. సో మనం ఆ గమ్యాన్ని గుర్తు తెచ్చుకొని అక్కడ మనం నివసించబోతున్నాం, అక్కడే కష్టాలు ఉండవు. సో ఇది మనకు టెంపరీ జీవితం. ఈ జీవితంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా మనకు ఫలితం వస్తుంది. మనం ఆల్రెడీ పరలోక నివాసం అయిపోయినాం, మనం ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. ఆయన రక్తం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయన కృప మనకి ఇవ్వడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. సో వన్స్ దేవుడు ఎప్పుడైనా ఇదేంటంటే రివర్సిబుల్ కాదు. దేవుడు మనకు కృపనిచ్చి మనకు తీసుకుంటాడు కాదు, కృపనిచ్చాడు, మనం పరలోక వారసులుగా చేశాడు కదా. మళ్ళీ తర్వాత మనల్ని నువ్వు మళ్ళీ పాపం చేసినావు, నువ్వు నీతిమంతుడివి కాలే ఇంకా అని మనల్ని పరలోకం నుంచి నెట్టివేస్తాడు కాదు దేవుడు. సో మన పరలోకానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. మనం పరలోక నివాసులమే. ఈ లోకంలో నివసించినప్పటికీ, ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ, ఎన్ని పరీక్షలు అనుభవించినప్పటికీ మనము పరలోక నివాసులమే కదా. ఈ శ్రమలు మనకు టెంపరీ అయినా మన గమ్యాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, మన డెస్టినేషన్ని మనము ఒకసారి ఈ శ్రమల మధ్యలో, ఈ పరీక్షల మధ్యలో మనం గుర్తు తెచ్చుకుంటే దేవుడు మనకు ఆ ధైర్యాన్ని, ఆ ఉత్తేజాన్ని, ఇంకా దేవుడు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కదా. ఆల్రెడీ దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. అదే పరిశుద్ధాత్ముడే మనలో కూడా దేవుని త్యాగాన్ని గుర్తు చేస్తూ, మన డెస్టినేషన్ గుర్తు చేస్తూ, మనల్ని దినదినము ప్రతి ఒక్క సెకండ్ మనం ఎప్పుడైతే బాధలో ఉన్నామో, ఎప్పుడైతే మనం ఇంకా కృంగిన స్థితిలో ఉన్నామో అప్పుడు పరిశుద్ధాత్మ పక్క హెల్ప్ చేస్తాడు. ఈ వర్షంలో ఉంది కదా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంటుంది. సో మనం ఇంకా కృంగిన స్థితిలో ఉన్నామంటే, ఇంకా మనము పరీక్ష, నాకే ఎందుకు ఈ పరీక్ష, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ అనారోగ్యం అని ఎప్పుడైతే మనం అలానే ఆలోచిస్తూ, అలానే వేదన పడుతూ, బాధపడుతూ ఉన్నామో, దానికి అర్థం ఏంటంటే దేవుని పైన మనము ఆధారపడట్లేదని, దేవుడి ప్రేమను మనం గుర్తు చేసుకోవట్లేదని. చూడండి, మనము ఇంత చిన్న ఏదైనా జ్వరం వస్తేనే కానీ, ఏదైనా దెబ్బ తాకితేనే కానీ మనం ఎంతో బాధపడతాం, ఎంతో ఏడుస్తాం. అసలు నాకే ఎందుకు అయింది ఇదంతా అని ఎన్నో పెద్ద పెద్ద క్వశ్చన్ మనకు వస్తాయి కదా. కానీ దేవుడు చూడండి మన కోసం సమస్తం సమర్పించుకున్నాడు. ఆయన పరలోకంలో రాజు, కానీ మన కోసం దాసంగా వచ్చాడు. మన కోసం ఎన్నో దూషణలు అనుభవించాడు, ఎంతోమంది కొట్టారు. ఆయన మన కోసం శ్రమ అనుభవించాడు. ఆయన ఉండడానికి ఇల్లు కూడా లేదు కదా. సో ఎంత శ్రమ అనుభవించాడు, కంప్లీట్ ఆయన కావాలనుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే కదా. సో అంత దేవుడు ఆయన వచ్చిన పర్పస్కి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి సమస్తంలో వదులుకున్నాడు కదా. సో మనము మన డెస్టినేషన్ రీచ్ కావడానికి మనం దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, అవును కదా. సో ఆ నిరీక్షణ మనల్ని ఎక్కడ సిగ్గుపరుస్తుందా? సిగ్గుపరచదు. అందుకే ఇక్కడ ఉంది ఈ వచనంలో,
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సో దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో వస్తుందో, దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మన డెస్టినేషన్ మనకు గుర్తుకొస్తుంది. ఈ లోకంలో ఉన్న శ్రమలను మనం మర్చిపోతాం ఆటోమేటిక్గా. సో దేవుని ఓదార్పు మనకు తగులుతుంది. అప్పుడు మనము సంతోషభరితులమై, ఉత్తేజంగా, ఆనందంగా ఈ లోకంలో దేవుని తెలుసుకోని వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉంటాం. అందుకే ఎప్పుడైనా ఒక క్రిస్టియన్కి కింద పడిపోయిన స్థితిలోనే క్రిస్టియన్ ఎప్పుడు ఉండడు. ఎప్పుడైనా తిరిగి చేస్తాడు క్రిస్టియన్ అనేవాడు కదా. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమ చూపించే దేవుడు, మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు కదా. సో మనం ఎప్పుడైతే పడిపోయిన స్థితిలో ఉన్నామో అప్పుడే దేవుడు మనల్ని లేవనెత్తున్నాడు. సో దేవుని గొప్ప ప్రేమ, ఆయన కృప లేకపోతే మనం పరలోక రాజ్య నివాసులుగా చేర్చబడలేకపోతాము. ఆయన ప్రేమ లేకపోతే మన పాపాలే దేవుడు ఒప్పుకోకపో. ఆయన దగ్గర ప్రేమ లేకపోతే మన పాపాలను ఎవరు ఒప్పుకుంటారు కదా. సో ఈ ఫర్గివెన్, మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నప్పటికీ, మనం దేవుడికి శత్రువులమై ఉన్నప్పటికీ, దేవుడు ఆయన గొప్ప ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని చేర్చుకున్నాడు కదా. అంత ప్రేమ మనం కూడా చూపించాలి. ఆ ప్రేమను మనం ఎక్సర్సైజ్ చేయాలి. మనం కేవలం నేనైతే చేయట్లేదని. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా కొంచెం వాళ్ళు మిమ్మల్ని ద్వేషించినా కూడా, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా కూడా మనం ఎలా ఉండాలి? అప్పటికీ మనం వాళ్ళని క్షమిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. కానీ మనం ఎవరైనా తిడితే నువ్వెంత నేను అసలు సంబంధం లేనట్టే ఉంటాం కదా. సో అలా ఉండకుండా దేవుడు అలా లేడు. సో దేవుడి స్వరూపంలో మనం మారడమే ఆయన చిత్తం కదా. సో ఆయన చిత్తానికి మనం లోబడి, ఆయన చిత్తానుసారంగా మనము నడవడమే ఆయన ప్రణాళిక. కాబట్టి దేవుని ప్రేమను మనము లోపల అన్వయించుకొని మనం జీవించాలి. సో ఇంకా దేవుడు మన నీతిమంతులుగా చేశారు కదా. సో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నీతిమంతులుగా జీవిస్తున్నాం. కొన్నిసార్లు మనం కంప్లీట్ సబ్మిషన్ మనము లోన్ కానప్పుడు, కొన్నిసార్లు మన డెస్టినేషన్ మర్చిపోతూ ఉంటాము, కొన్నిసార్లు ఆ ప్రేమని మర్చిపోతూ ఉంటాము, కొన్నిసార్లు మొత్తమే మనం రక్షింపబడ్డప్పటికీ ఈ లోకంలో కలిసిపోయి, ఈ లోకం మనల్ని ఆశపడుతూ ఉంటుంది, ఈ లోకం మనల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం పడిపోతూ ఉంటాము. అప్పుడు దేవుని కూడా గుర్తు చేసుకోము. చూడండి, మనం దేవుని దగ్గర చేర్చబడి మళ్ళీ దేవుని వదిలేసి మనం పోయినప్పుడు, ఒకసారి మనం ఆల్రెడీ తప్పు చేసి దేవుని దగ్గరికి వచ్చాం, మనం క్షమించాలి దేవుడు. మళ్ళీ మనం లోకంలో పడిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనకే అసలు ఆ హృదయం రాదు. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఎలా అడగాలి మనం దేవుని అని మనకే ఆ హృదయం రాదు. సో చూడండి, మనిషి ఆలోచన ఎలాంటివి, దేవుని ఆలోచన ఎలాంటివి ఒకసారి గ్రహించండి. మనం మళ్ళీ తిరిగి పడిపోయినా, 100 సార్లు పడిపోయినా కూడా దేవుడు మళ్ళీ నా దగ్గర నిన్ను చేర్చుకుంటా అంటున్నాడు. కాబట్టి దేవుడు గొప్పవాడు. దేవుడు మనం ఎన్నిసార్లు పడిపోయినా, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని ఆలోచన అంతా మనం దేవుని దగ్గరికి చేర్చబడాలని కదా. సో దేవుని దగ్గరికి మనం చేర్చబడే సమయంలో ఎన్నో ఇక్కడ శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఎన్నో వస్తాయి. సో అయినప్పటికీ మనం దేవుని మర్చిపోకుండా, ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మర్చిపోకుండా, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు శరీరాన్ని ఇచ్చేశాడు. ఆయన చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు కదా. సో ఆయన రక్తం గొప్పది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, శాంటిఫై చేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా పడిపోయిన స్థితిలో ఉండకుండా యాజ్ ఏ క్రిస్టియన్గా దేవుడు మనకు ఉన్నాడని గుర్తు తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్దాము. ఎవరైనా ఇంకా దేవుని విశ్వసించని వారు ఉంటే దేవుని విశ్వసించాలని, పరలోక రాజ్య నివాసులు కావాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.